కేసీఆర్ బయటకు రారు, వస్తారో రారో కూడా తెలియదు. కేటీఆర్ నేడో రేపో అరెస్ట్ అవుతారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే కవిత పార్టీని ఓన్ చేసుకుంటారా లేదా తెలియదు. నిజంగా ఏసీబీ ఈడీ జాయింట్గా బుక్ చేసినటువంటి ఈ కేసు లొట్టపీసా? టైం వేస్ట్ పాపం ఏసీబీ ఈడీ వాళ్ళకు, ప్లస్ కొంత టైం వేస్ట్ మాకు. లేని కేసులో ఎట్లా చేయాలి? మొదటి నుంచి కూడా కేటీఆర్ చాలా అహంకారంతో లేకపోతే తలబిరుస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఏసీబీ వాళ్ళు నిన్న విచారణ చేశారు, కానీ ఇదే స్క్రిప్ట్ కొన్ని నెలల నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రజల సొమ్ముని ఒక బ్రిటన్ కంపెనీకి పంపించడానికి ఆర్బీఐని దాటుకోవాలి, తెలంగాణ ఆర్థిక శాఖను దాటుకోవాలి, క్యాబినెట్ తీర్మానం తీసుకోవాలి, ఇంకొన్ని 1.25 లక్షల ప్రాపర్ ఛానల్ ఉంటుంది. మేన్హాట్ అనే సంస్థను తీసుకొని వచ్చినావు, పాకిస్తాన్లో అది ఫ్రాడ్ సంస్థ. అది దానికి క్యాబినెట్ ఆమోదం ఉందా? దేనికి క్యాబినెట్ ఆమోదం ఉన్నది? 2-3 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ కేటీఆర్ అరెస్ట్ మాత్రం పక్కా. ఇఫ్ ఇట్ ఈస్ దట్, పార్టీ పరిస్థితి ఏంటి? కేసీఆర్ ఈజ్ అ మోస్ట్ యాక్టివ్ పొలిటికల్ యానిమల్ ఎవర్ ఎనీవన్ హ్యాస్ సీన్. కేసీఆర్ బయటకు రారు, వస్తారో రారో కూడా తెలియదు. కేటీఆర్ నేడో రేపో అరెస్ట్ అవుతారు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే కవిత పార్టీని ఓన్ చేసుకుంటారా లేదా తెలియదు. ఇక హరీష్, ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇది కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్ టార్గెట్గా వేస్తున్నటువంటి విమర్శనాస్త్రాలు. వాళ్ళదేముంది, పవర్లో ఉన్నారు కదా, ఏదంటే అది మాట్లాడేస్తారు. రాబోయేటువంటి అధికారం మాదే, ఏది జరిగినా మా మంచి కోసమే అనేటువంటిది బీఆర్ఎస్ క్యాడర్ వాదన. ఈ వాదన ప్రతివాదనలో నిజమెంత అనేటువంటి దానిపై చర్చతో పాటు అసలు కేటీఆర్ ఫ్యూచర్ ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. బీఆర్ఎస్ వ్యూహాలపై కూడా మాట్లాడుకుందాం. లెట్స్ ఇన్వైట్ బీఆర్ఎస్ యంగ్ లీడర్ అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆఫ్ బీఆర్ఎస్ క్రిషాంక్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. క్రిషాంక్ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. ఓవరాల్ ఎపిసోడ్గా హానెస్ట్గా మాట్లాడుకుందాం. నిజంగా ఏసీబీ ఈడీ జాయింట్గా బుక్ చేసినటువంటి ఈ కేసు లొట్టపీసా లేకపోతే ఇంకేంటి? లొట్టపీసు, టైం వేస్ట్ కూడా. టైం వేస్ట్ పాపం ఏసీబీ ఈడీ వాళ్ళకు, ప్లస్ కొంత టైం వేస్ట్ మాకు కూడా. ఎందుకంటే మీరు మా నాయకులను చూస్తే మేము మాట్లాడుతున్న ఇష్యూస్ చూడండి. మేము వ్యక్తిగతంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగా కాకుండా రైతు భరోసా అనే అంశం, కూల్చివేతల అంశం, ఎన్నో అంశాలు పబ్లిక్ సంబంధించిన ఇష్యూసే రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న రైతు భరోసా విషయం మీద వచ్చి ప్రకటన 15,000 కాదు 12,000 ఇది. దానికంటే 24 గంటల ముందే కేటీఆర్ గారు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజాపాలన ఫామ్స్లో మీరు ఆల్రెడీ రైతు భరోసా అనేది పెట్టింది, ఇందులో మళ్ళీ కొత్తగా ఫామ్స్ ఏంటిది, ఎందుకు దరఖాస్తులు పెట్టుకోవాలని ఇష్యూని రేస్ చేశారు. అంటే ఎప్పటికప్పుడు ప్రతి ఇష్యూ, కొడంగల్ రైతులది కానివ్వండి, ఇష్యూస్ పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇంకా మొదలు పెట్టాల్సిన గ్యారంటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఇది మాట్లాడకుండా మీరు కొన్ని రోజుల నుంచి చూడండి, ఇవాళ మనమైనా ఆర్ ఎనీవేర్ మీడియా డిబేట్స్ ఏం జరుగుతున్నాయి? ఫార్ములా ఈ రేస్ గురించే జరుగుతుంది. సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ డైవర్ట్ చేయాలనుకుంది మొత్తం బీఆర్ఎస్ని అనేది. దీంతో ప్రజలకు ఏం లాభం చెప్పండి? ప్రజలు ఏం కోరుకుంటారు? అల్టిమేట్గా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షాల వాళ్ళైనా మా గురించి మాట్లాడాలి, మాకు కావాల్సిన అంశాలు మాట్లాడాలి. మా అజెండా కూడా అదే, ప్రభుత్వం అజెండా, దీన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నం. ఇక ఏసీబీ ఈడీ అంటారా, లేని కేసులో ఎట్లా చేయాలి? ఇగోండి వాళ్ళకు కూడా, ఏసీబీ అధికారులకు కూడా, సరే ఈడీ అంటే కేంద్రం, అది పక్కన పెడదాం. ఏసీబీ అధికారులకు కూడా తెలుసు ప్రభుత్వాలు శాశ్వతం కాదు. కక్ష పెట్టుకొని ఇవాళ ఒకవేళ విచారణ చేపట్టాలి, ఏదో చేయాలి, ఇరికించాలని అంటే మేము తీరు చూస్తున్నాం. పాపం పోలీసులు వాళ్ళు ఎంత ప్రభుత్వంతో సఫకేట్ అవుతున్నారో, ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో అది కనబడుతున్నది మాకు. పైనుంచేమో ఒత్తిడి, ఎట్లనన్నా జైలు వేయండి, ఎట్లనన్నా కేసులు ఫ్రేమ్ చేయండి అని. కోర్టుకు వెళ్తే, అంటే నేను ఒట్టి కేటీఆర్ గారు అంశం మాట్లాడతలేదు, నేను విపరీతంగా మా సోషల్ మీడియా వాళ్ళ మీద, మా ఎమ్మెల్యేస్ మీద, వీళ్ళ మీద కేసులు పెడుతున్నప్పుడు కోర్టులో ఏమవుతున్నది? వాళ్ళు కోర్టులో, ఇక్కడ డిపార్ట్మెంట్ ఏమో ఫోన్ సీజ్ చేసుకుంటుంది, కోర్టు ఏమో ఫోన్ ఎవరు సీజ్ చేసుకోమన్నారు, మీరు ఫోన్ ఎందుకు తీసుకుంటున్నారని కోర్టు చెప్తుంది. కూల్చివేతల విషయం మీద మీరు ఎందుకు సాటర్డే సండేనే ఎంచుకుంటున్నారు, వీకెండే ఎందుకు ఎంచుకుంటున్నారు? సేమ్ అరెస్ట్లు అట్లనే చేస్తున్నారు, కూల్చివేతలు అట్లనే చేస్తున్నారు, కోర్టులో చుక్కెదురవుతున్నది. సో మేము అనేది ఏంటంటే ఇవాళ మొత్తం వ్యవస్థను కూడా అసలైన, మీరు ప్రభుత్వంలో వచ్చిండ్రు, పాలన చేయండి, ఈ కక్షపూరిత రాజకీయాలు అవసరం లేదు కదా. సో అల్టిమేట్గా ఇందులో కేసు లేదు అని మేము భావిస్తున్నాం. అది డే 1 నుంచి చెప్తున్నాం. ఇంకోటి ఏంటిది, ఇక్కడ మీ ముద్దాయి
మీరు ఎవరి మీద అయితే కేసు వేసిర్రో ఆయన ఓపెన్గా చర్చకే వస్తున్నాడు కదా. హీఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. అసెంబ్లీ, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు, అసెంబ్లీలో చర్చ పెట్టండి అని చెప్పారు. ఎందుకు చర్చ పెట్టలేదు మరి? మేము బయటికి తీసిన తర్వాత నువ్వు ఫార్ములా ఈకి సంబంధించిన ఫౌండర్ని నువ్వు కలిసినావు అని ఫోటో చూపించిన తర్వాత అప్పుడు నువ్వు ఒప్పుకున్నావు. దాని తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఆయనతో మాట్లాడినాను అండ్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్ గారు. ఏమని అన్నారు? ఆయనకు కేటీఆర్ గారికి ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, నన్ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని చెప్పారు, నేను ఒప్పుకోలేదని. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అసలు వాస్తవానికి అది అడ్మిసబుల్ అవ్వాలి. మీరు కూడా ఈ కేసులో భాగస్వామి కావాలి. ఒకవేళ అది నిజమే అయితే ఆ ఫార్ములా ఈ ఫౌండర్ని కూడా నువ్వు ఇందులో బుక్ చేసి నువ్వు వచ్చి కోర్టుకు చెప్పాలి. అసెంబ్లీలో కాదు, కోర్టుకు వచ్చి చెప్పాలి దట్ వీళ్ళిద్దరి మధ్యలో కరప్షన్ జరిగింది, దానికి నేనే విట్నెస్ని, నాకే చెప్పిండి అని చెప్పండి. ఎందుకు ఉట్టిగానే బయట ప్లేయింగ్ టు ద గ్యాలరీ? సో అల్టిమేట్గా కేటీఆర్ గారిని జైలు వేద్దామని అనుకున్నారు. ఇవాళ కాదు, ఒక సంవత్సరం నుంచి మీరు ఏ బహిరంగ సభ, వెములవాడ బహిరంగ సభ చూసినా లేకుంటే మహబూబ్ నగర్ బహిరంగ సభ చూసినా ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారు పిల్లల ముందు మాట్లాడినా పెద్దల ముందు మాట్లాడినా కేటీఆర్ నిన్ను జైలు వేస్తాం, చిప్పగూడు తినిపిస్తా, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే చేద్దామని ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి థ్రెట్గా కేటీఆర్ని చూసి ఫీల్ అవుతున్నారా? ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్నట్టుంది కావచ్చు అని అనుకుంటున్నాను. నువ్వు డావోస్కి పోయినా, నువ్వు డిమాలిషన్స్ ఇష్యూ అయినా కూడా, డావోస్ అనగానే అందరు కంపారిజన్ చేసేది ఎవరితోని? కేటీఆర్ గారితో. ఇవాళ వరకు ఈ సంవత్సరంలో ఒక్కటి కూడా నువ్వు చెప్పిన పెట్టుబడులు అదాని అనే ఆ అనౌన్స్మెంట్ పక్కన పెడితే మిగతా ఒక్క సంస్థనాన్ని ఇక్కడికి వచ్చి గ్రౌండ్ చేసిందా? గ్రౌండ్ చేయలేదు. ఒక్క కంపెనీ రాలేదు డావోస్కి పోయి వచ్చినా కూడా. కానీ అదే పారామీటర్స్ కేటీఆర్ గారిని చూస్తే నువ్వు ఓపెన్ చేసిన కోకోకోలా ఆయన తెచ్చింది, నువ్వు ఫాక్స్కాన్ వాళ్ళతో ఫోటో దిగితే అది ఆయన తీసుకొని వచ్చింది, నువ్వు ఆఖరికి ఆరాంఘర్ ఫ్లైఓవర్ పోయి ఓపెనింగ్ చేసినా అది వాళ్ళ ప్రభుత్వం ఓపెనింగ్ చేసింది. పోనీ డిమాలిషన్స్, డావోసు డెవలప్మెంట్ పక్కన పెడదాం, డిమాలిషన్స్, ఇవాళ డిమాలిషన్స్ విషయం మీద ప్రజలు ఎటువైపు పోయారు? మాకు లీగల్ కేసులు కొట్లాడండి, మాకు అండగా ఉండండి అని ఎటువైపు వచ్చిర్రు? వీళ్ళ వైపే వచ్చిర్రు కదా. సో మళ్ళా ఫార్మర్సు, రైతు భరోసా, కొడంగల్ రైతులు, ఇవన్నీ కూడా అటువైపు వెళ్ళారు కదా. కానీ వ్యక్తిగతంగా ప్రతిసారి అసెంబ్లీలో నిలబడి ఏమని చెప్పారు విజయ్ గారు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి కేటీఆర్ గారి ఫ్యామిలీ ఫంక్షన్లో డ్రగ్స్ దొరికినాయి అని అన్నారు. దొరికినాయా? వాస్తవమా? దొరికినాయా? దొరకలేదు. అక్కడ ఉన్న అధికారే రేడ్ చేసి లేదు ఇక్కడ డ్రగ్స్ దొరకలేదు అనేసి చెప్పారు. కానీ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో నిలబడి మాట్లాడొచ్చునా? ఆయన మాట్లాడితే పూర్తిగా నిజాలు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు, మాకు వ్యక్తిగతంగా ఇప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన నోటి నుంచి ఏదో వచ్చినా నిజాలు రావాలి. కానీ అట్లాంటిది కాకుండా నువ్వు అక్కడ నిలబడి పర్సనలైజ్ టార్గెట్ ఎప్పుడైనా కూడా, ఈ కేవలం ఇది ఒకటే కాదు. ఎందుకు కొండా సురేఖ గారు మాట్లాడారు, దాన్ని దేశం మొత్తం ఖండించింది, మీలాంటి వాళ్ళు కూడా ఖండించారు. రేవంత్ రెడ్డి గారు ఖండించారా? ఒక్కసారైనా అది తప్పు అట్లాంటిది మాట్లాడేది ఎందుకు? అసలు దానికి ఆజ్యం పోసిందే రేవంత్ రెడ్డి గారు. ఆ వ్యాఖ్యలు కొండా సురేఖ గారికి ఫీడింగ్ అయిందే ఎప్పటి నుంచో, గతం నుంచే రేవంత్ రెడ్డి గారు అట్లాంటివి మాట్లాడుతున్నారు. సో ఇన్సెక్యూర్, మోర్ దాన్ ఇన్సెక్యూర్, క్యారెక్టర్ అసాసినేషన్. ఇవాళ నేను చెప్పిన అన్నీ కూడా కేటీఆర్ పాలన గురించి కాదు, కేటీఆర్ని వ్యక్తిగతంగా. ఎందుకు? వాస్తవం కదా, అమెరికాకి పారిపోతాడు ఫలితాల తర్వాత అని అనలేదా? పారిపోయిందా? ఇక్కడనే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు, నిన్ను నిలదీస్తున్నాడు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు నీ పరిపాలన మీద. కానీ నువ్వేం చేస్తున్నావు? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నావు. సో ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ రేవంత్ రెడ్డి గారిలో కనబడుతున్నది. ఫార్ములా ఈ కార్ రేస్ గురించి కాస్త మాట్లాడుకుంటే, మొదటి నుంచి కూడా కేటీఆర్ చాలా అహంకారంతో లేకపోతే తలబిరుస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ పదాలు చెప్తే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ విల్ గో విత్ ద ఎగ్జాంపుల్స్. నిజంగా ఇది లొట్టపీస్ కేసే అనుకుందాం, నిజంగా ప్రభుత్వము చాలా కక్షగట్టి పెట్టిన కేసే అనుకుందాం ప్రశాంత్ గారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇచ్చేసి రావచ్చు కదా. హైకోర్టుకు వెళ్ళటం ఎందుకు? క్వాష్ తీసుకోవటం ఎందుకు? సుప్రీంకోర్టుకు వెళ్ళటం ఎందుకు? మీరు ఏం తప్పు చేయనప్పుడు వై కాంట్ యూ ఫేస్ ద ఛార్జెస్ అండ్ ఇన్వెస్టిగేషన్? యా, నంబర్ 1, కేటీఆర్ గారి మీద ఒక బ్రాండ్ ఎప్పుడు కూడా ఒక ప్రయత్నం ఏంటిదంటే తనకు అహంకారం ఉంది అనే ఒక బ్రాండ్, ఆ ఇమేజ్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎదుర్కొంటున్న టార్గెట్ తనను కానివ్వండి, తన కుటుంబాన్ని కానివ్వండి, తన కొడుకును కానివ్వండి, ఎప్పుడు కూడా స్క్రూటినీలో పెడుతున్నారు. ఎప్పుడు ఆయనని స్క్రూటినీలో ఏంటంటే ఆయన ఇంగ్లీషే మాట్లాడతాడు, ఆయనకు గ్రామాలు తెలియదు, సూటు బూటే ఇస్తాడు. హీ హాజ్ బీన్ ఆల్వేస్ అండర్ స్క్రూటినీ, నంబర్ 1. నంబర్ 2,
వారు మాట్లాడిన ప్లాట్ఫామ్స్ మీకు గుర్తుంటే కోర్టు కంటే ముందే ఎక్కడ మాట్లాడారు, 2 సార్లు ప్రెస్ మీట్స్ పెట్టారు. మీడియాని పిలిచి ఓపెన్గా ఫర్ అ లెంతీ కాన్వర్జేషన్ మొత్తం కూడా ఆన్ రికార్డ్, మళ్ళీ చిట్ చాట్లు పిట్ ప్యాట్లు కాదు, ఓపెన్గా మాట్లాడారు. నంబర్ 1. నంబర్ 2 ప్లాట్ఫామ్ అసెంబ్లీ. నేరుగా అసెంబ్లీలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, నీ ఆరోపణ ఏంటిది, నా ఎక్స్ప్లెనేషన్ ఏంటిది మాట్లాడతానన్నారు. మీరు ఒక నటున్ని టార్గెట్ చేసుకోవడానికి మీరు ఎంచుకున్నారు అసెంబ్లీ సెషన్ని. రైతుల గురించి మాట్లాడలేదు, నిరుద్యోగ యువత గురించి మాట్లాడలేదు, ఎన్నో అజెండాస్ పెట్టినాం మేము, వాటి గురించి మాట్లాడలేదు. పోనీ నువ్వు చాలా సీరియస్గా, ఎందుకంటే హీ వాజ్ అ ఫార్మర్ మినిస్టర్, మా వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన జైల్లో పెడదాం అనుకుంటున్నావు, ఆ ఇష్యూ కూడా నువ్వు చర్చకు పెట్టలేదు. కానీ యూ హ్యావ్ స్పెంట్ 1 hour ఒక నటున్ని, సినీ పరిశ్రమని టార్గెట్ చేయడానికి నువ్వు లాస్ట్ డేని ఎంచుకున్నావు. వెల్ అండ్ గుడ్. తర్వాత ఒక మనిషి కరెక్టో రాంగో డిసైడ్ చేసే వ్యవస్థ ఈ దేశంలో ఎవరికి ఉన్నది? అది న్యాయ వ్యవస్థకి ఉంటుంది. న్యాయ వ్యవస్థకి. మేము ఎక్కడికి పోయినాం మరి? న్యాయ వ్యవస్థ దగ్గరికి పోయినాం. పోయింది కూడా విజయ్ గారు. మేమేమన్నా మాకు అందులో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని పోయినామా? మాకు ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేయకండి అని పోయినామా? తప్పుడు కేసు అని మేము చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ మేమే కోర్టు దగ్గరికి వెళ్ళాం. ఎందుకు అని అంటే ఏసీబీ వాళ్ళు నిన్న విచారణ చేశారు, కానీ ఇదే స్క్రిప్ట్ కొన్ని నెలల నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. స్క్రిప్ట్ అక్కడి నుంచే ఇక్కడికి వెళ్ళింది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇన్ రిటర్న్ మాకు కోర్టు నుంచి వచ్చిన డాక్యుమెంట్ ఉన్నాయి కదా, కోర్టు ఆర్గ్యుమెంట్స్ అందరు చూసిందండి. థ్యాంక్స్ టు టెక్నాలజీ, ఆ వీడియో రికార్డింగ్స్ ద్వారా, లైవ్ వీడియో ద్వారా అందరు చూస్తున్నారు. జడ్జి లక్ష్మణ్ గారు అడిగినారు ఏసీబీ కౌన్సిల్ మోహన్ రెడ్డి గారిని, హెచ్ఎండిఏ ఇలాంటి ఈవెంట్స్కి ఖర్చు చేయవచ్చునా అని అడిగారు. ఏసీబీ కౌన్సిల్ మోహన్ రెడ్డి గారు ఐ డు నాట్ నో మై లార్డ్షిప్ అని చెప్పారు. ఎందుకు? అసలు అక్కడ ఎక్కడ కూడా ఖర్చు పెట్టొద్దు అని లేదు చట్టంలో. వీళ్ళు మాట్లాడుతున్న 10 కోట్లు అనే ప్రొసీజరల్ ల్యాబ్స్ అని వీళ్ళు చెప్తున్నారు కదా, హెచ్ఎండిఏ చట్టంలో ఎక్కడుంది చెప్పండి? మనం ఇన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి స్క్రూటినీ నడుస్తుంది కదా, ఇప్పటివరకు ఎవరో ఒకళ్ళు ఒక స్క్రీన్ షాటో ఎక్కడనో ఏదో ఒకటి పెట్టాలి కదా చట్టంలో ఇట్లుంది అని. లేదు అట్లాంటిది. ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ గురించి వీళ్ళు చెప్తున్న ప్రొసీజరల్ ల్యాబ్స్. ఇంకోటి వీళ్ళు ఇంకొక ఆరోపణ వేసిండ్రు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైన్ వేసింది వీళ్ళ మీద అనేసి. నిన్న ఒక వ్యక్తి ఆర్టీఐ యాక్టివిస్టు, కేటీఆర్ గారు ఏమైనా వైలేషన్స్ చేసిర్రా అని రాబిన్ జకియస్ ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ వేసాడు. మా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ప్లీజ్ పుట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో పార్టీ ఇన్ టు దిస్. ఇంకొక విషయం, ఒక మంత్రి నిర్ణయాలు తీసుకుంటాడు, అప్రూవల్స్ తీసుకుంటాడు, బ్యాంకింగ్ మంత్రి చేయడు. ఇది మేము చెప్పేసరికి ఏమైంది? ఇప్పుడు ఏమైంది? మీరు ఫస్ట్ ఏమో నేనే బాధ్యుని అని చెప్పి తర్వాత మీరు అధికారుల మీదకి నెట్టేస్తారా? కొన్ని నెలల ముందు అసలు ఈ కేసు ఎక్కడికి వెళ్ళి మొదలైంది? ఫస్ట్ ఏమని ఆరోపణ వచ్చింది? ఫార్ములా ఈ అవసరమా? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ధర్నాలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఫార్ములా ఈ అవసరమా అనేది. మరి తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకే ప్రభుత్వం ఉన్నది, అక్కడ ఎందుకు చేసిరు మరి? 42 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా స్పోర్ట్స్, మోటార్ స్పోర్ట్స్. బీజేపీ వాళ్ళు ఒకవేళ అన్నా కూడా కిషన్ రెడ్డి గారు ఆనాడు వచ్చి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా ముఖంగా? కేంద్రం ప్రోత్సాహం లేకుండానే ఇది వస్తుందా అని అన్నారు. అనురాగ్ ఠాకూర్ గారు ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. మొన్న 2 వారాల క్రితం అమిత్ షా గారు పార్లమెంట్లో నిలబడి కాశ్మీర్లో మోటార్ స్పోర్ట్ రావడానికి ఘనత మా కేంద్ర ప్రభుత్వాన్ని అని వారు చెప్పారు. వీళ్ళందరికీ ఒక రూలు తీసుకురావడానికి తప్పు నేరం కేటీఆర్ గారిది అవుతుందా? ఇదొకటి నంబర్ 1. ఫస్ట్ ఎందుకు ఫార్ములా ఇది వేస్టేజ్ అని చెప్పి. సెకండ్ తర్వాత ఏం చెప్పిర్రు? డబ్బులు ఏడికి పోయినాయో, ఎవరి దగ్గరికి పోయినాయో, ఆడికి పోయి ఇంకేడికి పోయిందో, ఇట్లాంటి వాదనలు, ఆరోపణలు. తర్వాత ఇప్పుడు ఏం తెలిసింది? డబ్బులు సేఫ్గా ఫార్ములా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, తిరిగి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా తీసుకోలేదు వీళ్ళు. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర డబ్బులు పెట్టినానండి, మీరు నాకు తిరిగి డబ్బులు ఇద్దామనుకుంటున్నారు, కానీ నా ఇంటెన్షన్ నాకు తీసుకోవాలని లేదు. ఎందుకు? నాకు కేసు వేయాలని ఉంది కాబట్టి. నా ఇంటెన్షన్ వేరే, దీన్ని పెద్దగా చేయాలి కాబట్టి నేను మీరు తిరిగి వేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇవాళటి వరకు దానకిషోర్ గారికి ఫార్ములా సంస్థకు రాసిన లేఖలు ఎందుకు బయట పెట్టలేదు? కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు కదా, అవన్నీ బయట పెట్టండి, మీ మధ్యలో ఏదైతే టాక్స్ జరిగినాయో అవి బయట పెట్టండి అంటే పెట్టలేదు. ఇది నంబర్ 2. నంబర్ 3 తర్వాత ఏం చేసిర్రు? ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్ కరప్షన్ అని మీకు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే డబ్బులు పంపిన వాళ్ళు అక్కడ డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు, మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్తున్నారు, కానీ మీరు తీసుకుంటలేరు. సో దేర్ ఇస్ నో కరప్షన్. నంబర్ 3 ప్రొసీజరల్ ల్యాబ్స్కి ఒక మంత్రికి ఏం సంబంధం అని చెప్పారు. మీరు ఫస్ట్ వేసిన ఆరోపణకు ఎస్ నా నిర్ణయమే, ఫార్ములా జరగాలి, నా నిర్ణయమే.
ఇప్పుడు ఇక్కడనే మీరు చూడండి, యూ ఆర్ ది యాంకర్, యూ విల్ క్వశ్చన్ మీ, కానీ ఈ అవుట్పుట్ వచ్చేదానికి మీకు సంబంధం ఉంటుందా? ఉండదు. కెమెరా వాళ్ళు ఉంటారు, ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అవుట్పుట్ వేరే ఉంటుంది, అప్లోడ్ చేసేవాళ్ళు వేరే ఉంటుంది, హెడ్లైన్ పెట్టేవాళ్ళు వేరే ఉంటుంది. సో అవుట్పుట్ ఈస్ డిఫరెంట్, యూ కెనాట్ బ్లేమ్, మీరు మొత్తం రెస్పాన్సిబుల్ తీసుకోరు. అలాగే కేటీఆర్ గారు ఎస్ డెఫినెట్లీ హీ హాజ్ గివెన్ అప్రూవల్ దట్ ఫార్ములా ఈ జరగాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవి బ్యాంక్స్ అవన్నిటి డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఈ 3 పాయింట్స్. నంబర్ 4 ఇప్పుడు కొత్తగా ఏం చేసారు, మళ్ళీ క్విడ్ ప్రోకో అని చెప్తున్నారు. క్విడ్ ప్రోకో ఏది? క్విడ్ ప్రోకో ఒకసారి మీరే అంటారు గ్రీన్ కోకి నష్టం జరిగింది, ఆ సంస్థకి నష్టం జరిగింది అని అంటారు. అఫీషియల్లీ ఫస్ట్ సీజన్లో 12 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు, ట్రాక్లకు, గ్యాలరీలకు ఖర్చు పెడితే అఫీషియల్గా అదే ఏసీబీ వాళ్ళు పెట్టిన దాంట్లోనే స్టేట్కి ట్యాక్స్ 71 కోట్లు వచ్చినాయి. అపార్ట్ ఫ్రమ్ మన సిటీకి వచ్చిన రెవెన్యూ 700 కోట్లు. నీల్సన్ సర్వే అనేది దుర్తిగా చెప్పదండి, అది ప్రపంచ స్థాయి సర్వే. అది వాళ్ళే గేజ్ చేశారు 700 కోట్లు. ఎందుకు చెప్తాను, సచిన్ టెండూల్కర్ గారు ఇక్కడికి వచ్చారు, శిఖర్ ధవన్ గారు ఇక్కడికి వచ్చారు, అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇక్కడ డిఫరెంట్ హోటల్స్లో స్టే చేస్తారు. ఆ రెవెన్యూ నగరానికి రెవెన్యూ కాదా? యాడ్స్, శాటిలైట్ రైట్స్, 190 దేశాలు చూసిన రేస్ అండి అది. 190 దేశాలు. ఆ ఛానల్ శాటిలైట్ రైట్స్ ఉండవు, మన దగ్గరికి వెళ్ళి శాటిలైట్. అందుకే కదా స్పోర్ట్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, రకరకాల ట్యాక్స్ ఉంటాయి, యాడ్స్ ఉంటాయి. ఇంత రెవెన్యూ జనరేట్ చేసింది. ఇవన్నీ పక్కన పెడితే, ధనం మూలం పక్కన పెడితే, మన నగరానికి అది బ్రాండ్ ఇమేజ్ కాదా? మన నగరానికి అరే దేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఈ రేస్ ఇక్కడ తీసుకొని వస్తే మీరు ఇన్ని ఆరోపణలు వేసారు. ఇక క్విడ్ ప్రోకో అందాం. ఆ గ్రీన్ కోకి నష్టం జరిగి ఉండొచ్చు కాక, ఇందులో లాభం ఎవరికి జరిగింది? నగరానికి జరిగింది, పక్కన పెడదాం. లాభం ఎవరికి జరిగింది? పోనీ ఫార్ములా ఇది జరిగిందా? పెట్టు నువ్వు వాళ్ళ మీద కేసు. నువ్వెందుకు, నిన్నెవరు ఆపుతున్నారు ఈ సంవత్సరం నుంచి? నువ్వు 3 మీద పెట్టినావు, మంత్రి మీద పెట్టినావు, 2 అధికారుల మీద పెట్టినావు. మేము డే 1 నుంచి చెప్తున్నాం, ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళ మీద కూడా పెట్టి. ఎందుకు పెడతలేవు నువ్వు? జ్యూరిస్డిక్షన్ ఇంగ్లాండ్ అవుతుందనా? సో ఇక్కడ అల్టిమేట్గా టార్గెట్ ఏంటిది? కేటీఆర్ గారిని ఎట్లనన్నా ఇరికించాలని. అదే విషయం మేము ఏసీబీకి చెప్పేసి వచ్చినాం, వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్. కానీ మా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మాకు ఉండయా? కోర్టుకు వెళ్ళొద్దా? విజయ్ గారు మీరు నన్ను ఉరిదీస్తా అంటారు, ఉరిదీస్తా అంటే తీసేయని చెప్తాను. నేను పోనా కోర్టుకు వెళ్తే భయపడినట్ట? రాహుల్ గాంధీ గారు బెయిల్ మీదే ఉన్నారు కదా, సోనియా గాంధీ గారు బెయిల్ మీదే ఉన్నారు కదా. మరి వాళ్ళు ఇంకోటి చెప్తాను, రాహుల్ గాంధీ గారు ఈడీ ముందు విచారణకు వెళ్ళిరండి. దేశంలో ఉన్న నలుమూలల మొత్తం కాంగ్రెస్ నాయకులను ఢిల్లీకి రప్పించుకొని 10,000 మంది ఈడీకి పోయింది, వాస్తవమా కాదా? అవును. మరి కేటీఆర్ గారు తీసుకొని పోయిర్రా? అట్లా తీసుకోపోలేదు. ఎవరిని రావద్దని చెప్పారు, కార్యాలయంలోనే ఉండండి అని చెప్పారు. కేవలం న్యాయవాదిని తీసుకపోతా. ఎందుకు చెప్తాం? మేము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఏమాత్రం నమ్ముతలేమండి. పట్నం నరేందర్ రెడ్డి అని ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఆయన సౌమ్యుడు, ఆయనే అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం కట్టుకథలు అల్లిరు, ఏం లీక్స్ ఇచ్చారు అందరికీ, ఆయన ఆల్రెడీ కన్ఫెస్ చేసేసిండని రిపోర్ట్ రాశారు. ఆయన జైల్లో ఉన్నాడు. ఎట్లా తెలుస్తుంది? నేను జైలు పోయినోని కాబట్టి నాకు తెలుసు, ఒక కాగితం ముక్క దొరకడం కూడా కష్టం. అవును. కన్ఫెషన్ రిపోర్ట్ చేయం, వీళ్ళు నచ్చింది రాసేస్తారు. మనం వాళ్ళని కూడా మనం కలవలేం. ఒక్కసారి రిమాండ్ అయిన తర్వాత మనను ఏం చేస్తారు? ఫస్ట్ పికప్ చేసుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకుపోతారు, హాస్పిటల్ నుంచి మెజిస్ట్రేట్ ముందు పెడతారు, మెజిస్ట్రేట్ నుంచి నేరుగా జైలుకే వెళ్ళిపోతాం. మనం ఒక్క కుటుంబ సభ్యులతో మనం మాట్లాడలేం. అవును. అట్లా పట్నం నరేందర్ రెడ్డి గారు ఒప్పుకున్నారంట, నిరం ఒప్పుకున్నారంట. ఆయనకి ఆ వార్త నెక్స్ట్ డే పేపర్లలో తెలిసిన తర్వాత దెన్ జడ్జి గారికి రాశారు. మేము ఇవాళ అదే ఏసీబీ మా న్యాయవాది లేకుండా మేము వెళ్తే కేటీఆర్ గారు ఒప్పుకున్నారు, నేరాన్ని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మనం 2 రోజుల నుంచి కథలు వింటున్నాం. నేను ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్త చదివినానండి. అసలు ఇది ఒక గొప్ప ఈవెంట్, ఇందులో ఏ మాత్రం కరప్షన్ కాలేదు, అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్. కానీ నిన్న మొన్న కొన్ని మీడియాలలో, కాంగ్రెస్ ఫేవరబుల్ మీడియాలలో ఏమొచ్చింది? అప్రూవర్గా మారిన అరవింద్ కుమార్. ఎగ్జాక్ట్లీ. ఆ వాట్సాప్ చాట్ కూడా మొత్తం అరవింద్ కుమార్ ఏసీబీకి ఇచ్చారు, అప్రూవర్ అయిపోయారని చెప్తున్నారు. మా అనుమానం ఇంకొకటి ఏముండే అంటే, మొబైల్ ఫోన్ అడుగుతారు కావచ్చు కేటీఆర్ గారిని అని. ఎందుకు అంటే ఎవిడెన్సు ఇది అదే, దాని సంబంధమే లేదు. అక్కడ ఈవెంట్, అప్రూవల్, సంతకం, నోట్ ఫైల్. కానీ ఏంటిది? కేటీఆర్ అనే ఒక రాష్ట్ర నాయకుని మొబైల్ ఫోన్ దొరికితే ఇక మీకు తెలుసు ప్రైవసీ ఎన్నెన్నో ఉంటాయి. మా నెట్వర్క్ కానివ్వండి, హౌ వి ఫంక్షన్, హౌ వి వర్క్, లేకుంటే అనలేదన్న ప్లాంట్ చేసినా చేయవచ్చు టెక్నాలజీ. సో మేమేం అడిగినాం జస్టిఫైడ్గా, మాకు నాయకులు వద్దు, ఎవరొద్దు, ఒక న్యాయవాదిని మాతో పాటు తీసుకొని వెళ్తామని చెప్పారు. కోర్టు ఒప్పుకుందా లేదా? కోర్టు ఒప్పుకున్నది. బికాజ్ వాట్ వీ ఆస్క్డ్ ఫర్ వాజ్ రైట్. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, మేము భయపడతలేము, కానీ ఎంతసేపు మమ్మల్ని ఒక విలన్ లాగా, కేటీఆర్ గారిని ఒక విలన్ లాగా, ఇవాళ ఈ కేసులో
ఈ మొత్తం ఇష్యూలో విలన్ ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు. ఆయనకు మంచి కుర్చీ వచ్చిందండి, రాష్ట్రాన్ని నడిపాయా నువ్వు. ఎందుకు కక్షపూరితంగా నువ్వు ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి నీకు రేపు ఏదో ఇబ్బందికరంగా అవుతుందని నువ్వు ఇవాళ జైల్లో ఏది లేకుండానే ఏడికి పోయినా నీ ఫోన్ ట్యాపింగ్ ఏడికి పోయింది? 10 లక్షల ఫోన్ ట్యాపింగ్ అని చెప్పినావు నువ్వు. 10 లక్షల మంది. అసలు 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఎంత వ్యవస్థ కావాల్సి వస్తుంది విజయ్ గారు? ఎంతమంది కావాల్సి వస్తుంది చెప్పండి. ఉట్టిగా అలా అనేసినావు, ఏం లేదు. ఇప్పుడు ఓఆర్ఆర్ దాంట్లో కూడా ఓఆర్ఆర్ది కూడా కేంద్రానికి ఆ ప్రొసీజర్ ద్వారా ఇందులో 2 విషయాలు అడుగుతాను నేను మీకు. టెండర్స్ రాంగా, టెండర్ ప్రాసెస్ రాంగా, లేదు ఈ పీపీపీ మోడలే రాంగా? నువ్వు అసలు ఏం ఆరోపణ చేస్తున్నావు? మీరు ఎట్లా ఇస్తారు 30 years పీపీపీ మోడల్నే నువ్వు రాంగ్ అంటే నీ మూసి ఏంటిది నువ్వు ఇవాళ మాట్లాడుతున్నది? నీ యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏంటిది? నీ యంగ్ ఇండియా యూనివర్సిటీలో కూడా నువ్వు పీపీపీ మోడలే చేస్తున్నావు, నీ మూసీలో కూడా పీపీపీ మోడలే చేస్తున్నావు. తీసుకుపోయి ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టినావు 4,000 కోట్లు డిపిఆర్ రెడీ కాకముందే. మేము అనేది ఏంటంటే ఇవాళ ఒకవేళ కేటీఆర్ఏ ముద్దాయి అయితే ఫస్ట్ ముద్దాయి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చెప్తాను మీకు. అమెరికా దాకా పోయినరు, అఫీషియల్ ట్రిప్, మొత్తం బృందాన్ని తీసుకుపోయి 1000 కోట్లు సొంత తమ్ముడు అనుముల జగదీష్ గారితోని ఒప్పందం చేసుకుంటారు. దాన్ని క్విట్ ప్రోకో అని అన్నారా? నీ సొంత తమ్ముని కంపెనీతోని నువ్వు 1000 కోట్లు చేస్తే అది క్విట్ ప్రోకో కాదా? నంబర్ 1. నంబర్ 2, 1137 కోట్లు అమృత్ కాంట్రాక్ట్, షోదా కాంట్రాక్ట్ నీ బావమరిది ఆయన సృజన్ రెడ్డి గారు. మరి అది కాదా? నీ సొంత నీ ముఖ్యమంత్రి ఆఫీస్ని యు ఆర్ యూటిలైజింగ్ ఫర్ యువర్ ఓన్ పీపుల్, అది క్విట్ ప్రోకో కాదా? నంబర్ 2. నంబర్ 3, మెడికోవర్ హాస్పిటల్స్ అండ్ మ్యాక్స్ బిఎన్ ఫార్మా. అందులో ఉన్న వాళ్ళ అల్లుడు స్వయాన రేవంత్ రెడ్డి గారు అల్లుడు గొలుగూరి సత్యనారాయణ రెడ్డి. నువ్వు వెళ్ళి ఆ హాస్పిటల్ ఓపెనింగ్లు చేసి మ్యాక్స్ బిఎన్ ఫార్మా, కొడంగల్ భూములు ఇవన్నీ ప్రమోట్ చేసినట్టు కాదా ఒక ముఖ్యమంత్రిగా నీ అల్లుని కంపెనీని? 3, మొన్నటి వరకు తిరిగిన స్వయాన రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షునిగా తిరిగినప్పుడు ఉన్న వాహనం ల్యాండ్ క్రూజర్, కోట్ల రూపాయల వాహనం TS07FF0009 ఏ కంపెనీ పేరు మీద మొన్నటి వరకు రిజిస్టర్ అయి ఉండేది నువ్వు తిరుగుతున్నప్పుడు? కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. ఇప్పుడు దాన్ని మేము లేవనెత్తినం బయటికి కాబట్టి దాని రిజిస్ట్రేషన్ని మార్చుకొని భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వాళ్ళ తమ్ముని పేరు మీద కంపెనీకి మార్చుకున్నారు. సో భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పక్కన పెడదాం, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్. ఆనాడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అయినప్పుడు కూడా కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటిది అనే ఒక ప్రశ్న వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కి 168 crores పైప్ లైన్ మిషన్ భగీరథ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఈ కంపెనీకి, ఆ కారుకి, రేవంత్ రెడ్డి గారికి ఈ కోట్ల కాంట్రాక్టులకు సంబంధం ఏంటిదో విచారణ జరగొద్దా? నువ్వు నేరుగా నువ్వు తిరుగుతున్న కారే మొన్నటి వరకు, ఇప్పుడంటే సీఎం అయినావు నీకు ప్రభుత్వ కాన్వాయ్ వస్తుంది, కానీ సంవత్సరాలు నువ్వు తిరిగిన కారే ఒక కంపెనీ. ఆ కంపెనీలో మీది వాటా ఉందా? మీ కంపెనీయా? ఇప్పుడు దానికి ఎట్లా 100 కోట్లు వస్తున్నాయో? రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదే, అది వాళ్ళకు కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది. ఇవి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కాదా? క్విట్ ప్రోకో కాదా? మరి ఇన్ని కేసులు మీ మీద ఎందుకు అయితలేవు చెప్పండి విచారణ? ఒక స్పోర్టింగ్ ఈవెంట్ని తీసుకొని వచ్చినందుకు కేటీఆర్ని ఎట్లనన్నా ఇక జైలు వేయాలి, ఉరి తీసేయాలి, ఖతం చేయాలి, పొలిటికల్లీ ఫినిష్ చేసేయాలి అనే విధానం చేస్తే మేము ఆశ్రయించాల్సింది ఎవరిని? ఇద్దరిని, మీడియాను, కోర్టును. మీడియా ముందు ఆల్రెడీ కేటీఆర్ గారు వచ్చారు, ఇప్పుడు కోర్టును అప్రోచ్ అవుతున్నాం. మీడియా ముందు కేటీఆర్ చెప్తున్న సమాధానాలైనా, కోర్టు ముందు చెప్పినటువంటి సమాధానాలైనా ఒక్కటి గనక పరిశీలిస్తే మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్, డబ్బులు పంపించింది నేనే, డబ్బులు అక్కడ ఉన్నది నేనే, ఇట్ ఇస్ క్లియర్ అంటే క్లియర్. కానీ కేటీఆర్ పంపించింది అతని సొంత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. అవును. ఆ ప్రజల సొమ్ముని ఒక బ్రిటన్ కంపెనీకి పంపించడానికి ఆర్బీఐని దాటుకోవాలి, తెలంగాణ ఆర్థిక శాఖను దాటుకోవాలి, క్యాబినెట్ తీర్మానం తీసుకోవాలి, ఇంకొన్ని 1,00,000 ప్రాపర్ ఛానల్ ఉంటుంది. ఇది ఏదీ లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దాదాపు 50 కోట్ల రూపాయలని బ్రిటన్ కంపెనీకి పంపించడం అంటే ఇది రాజులు పోయినటువంటి రాజ్యంలో రాజరికం చెలాయించడం కాదా? ఒకటి విజయ్ గారు ఇక్కడ ఒకటి గమనించాలి. ప్రభుత్వం అనేది ప్రజలు మనకు ఓటేసిన తర్వాత ఇట్ ఈస్ అ కస్టోడియన్. ఇవాళ ఫాక్స్కాన్ తెచ్చేటప్పుడు ఏం క్యాబినెట్ ఆమోదాలు కాలేదు కదా. దాని మీద ఒక పెట్టుబడి, మనం ఒక ప్రభుత్వం, ఒక మంత్రి, ఒక బృందం అక్కడికి వెళ్ళినప్పుడు మంత్రి అధికారి కాదా? అంటే అధికారికం కాదా? ఒక మంత్రి నిర్ణయం అధికారికం కాదా? ఆయన మన అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేసినప్పుడు, అధికారులతో రిప్రజెంట్ చేసినప్పుడు, ఒక కంపెనీని ఇక్కడ, ఒక అమెజాన్
ఇక్కడ తన సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ని కట్టేటప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్లీ అఫీషియల్. టీ హబ్ నిర్మాణం చేసేటప్పుడు రతన్ టాటా గారిని మనం పెద్దలని ఇక్కడ పిలుచుకోవాలి, ఇట్ ఈస్ అఫీషియల్. ఫాక్స్కాన్ 1000 కోట్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అఫీషియల్. ఇవన్నీ ఒక మన ఘనత. కిటెక్స్ సంస్థ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతుందండి. చాలామంది ట్వీట్లు చేస్తారు, కేటీఆర్ గారు ఏం చేశారు, చాపర్ని పంపించేశారు, నీకు చాపర్ పంపిస్తున్నాను, నువ్వు నా దగ్గరికి రా, నా వరంగల్లో పెట్టుబడి పెట్టు అని. రేపటి దినం పెడతామా కేసు? నువ్వు అట్లెట్లా చాపర్ని పంపిస్తావు? మన రాష్ట్ర సొమ్ము, మన రాష్ట్ర ఖర్చు, నువ్వు చాపర్ని ఎవరిని అడిగి పంపిస్తావు అని పెడతామా? మన బెనిఫిట్, లార్జర్ బెనిఫిట్. ఇలా క్రిమినల్ కేసులో వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్, వాట్ ఈస్ ద క్రిమినల్ ఇంటెంట్? మీరు అంటున్నది వాస్తవం, 50 కోట్లు పంపించినాం అనుకోండి, ఇందులో క్రిమినల్ ఇంటెంట్ ఏంటిదండి? ఆ స్థాయి రేస్ మన దగ్గర జరిగితే దాని స్పోర్ట్ లవర్స్ ఒక్కొక్కరు ఉంటారు. ఒకళ్ళకి క్రికెట్ ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి ఫుట్బాల్ ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి హాకీ ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి జిమ్నాస్టిక్స్ ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి స్విమ్మింగ్ ఇష్టం ఉంటుంది. ఈ దేశంలో మోటార్ స్పోర్ట్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి చెప్తా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ రేస్. BYD అనే సంస్థ $1,00,000 మిలియన్ సంథింగ్ హ్యూజ్ అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు ఆల్మోస్ట్. ఆ BYD కానీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, చైనా పెట్టుబడులు మన దగ్గరికి రావద్దు అని. మధ్యలో టసల్, ఆ చైనా బార్డర్ టసల్ అయినప్పుడు నిర్ణయం తీసుకున్నది. వి లాస్ట్ ఇట్. కానీ మనం ఇక్కడ ఒక మొబిలిటీ వీక్ని కూడా పెట్టి, మొబిలిటీ క్యాపిటల్ కావాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసము అనేసి అమర్ రాజా బ్యాటరీస్ ఏ టైంలో అనౌన్స్మెంట్ చేసిందండి? 9,500 crores అదే టైంలో. అంటే ద అటెంప్ట్ వాజ్ ఈ మోటార్ రేస్. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ గారు కూడా ఎన్నోసార్లు షేర్ చేసుకున్నారు. 1, 2, 3 సీజన్స్ అయిన తర్వాత టెస్లాని ఇక్కడ తీసుకురావాలి, ఎలాన్ మస్క్ ఇక్కడ తీసుకొని రావాలి, ప్రపంచ స్థాయి ఇవాళ టాప్ 1 ఆ బిజినెస్ ఆంటర్ప్రెనర్ని ఇక్కడ తీసుకురావాలంటే ఇట్స్ గుడ్ ఫర్ హైదరాబాద్ కదా. సో దానికోసము మేము పెట్టిన ఎఫర్ట్స్లో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఎట్లయితుంది నంబర్ 1. నేను మళ్ళీ ఏం టెలింగ్ యూ, RBIది ఒకవేళ వయలేషన్ జరిగితే దానికి ఒక మంత్రి ఎట్లా సంబంధం అవుతాడు నంబర్ 2. ఇంకొక విషయం చెప్తాను మీకు, రాహుల్ గాంధీ గారికి ప్రధాన నేరగాడు అనిపించే వ్యక్తి అదాని. ఆ అదాని నుంచి నువ్వు 100 కోట్లు తీసుకుందామన్నప్పుడు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నావా? నంబర్ 1. పోనీ తిరిగి ఇచ్చేద్దామనుకున్నప్పుడు నువ్వు క్యాబినెట్ ఆమోదం ఏమైనా తీసుకున్నావా? తీసుకోలేదే. పోనీ అవెందుకు కంపారిజను? ఇదే ఫార్ములా విషయం మీద చెప్తా. నువ్వు మమ్మల్ని ఆరోపిస్తున్నావు కదా దట్ మేము పర్మిషన్స్ మేము ఇవ్వకుండానే సొంత నిర్ణయంతో మేము దీన్ని తీసుకొని వచ్చినామని. మరి రద్దు చేసేటప్పుడు నువ్వు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నావా? ఇదే ఫార్ములా. ఈ రేసుని నువ్వు క్యాన్సిల్, 700 కోట్ల నష్టం. ఇవాళ అసలు వాళ్ళు కూడా కేసేస్తే, రాష్ట్ర ప్రభుత్వం మీద కేసేసి మాకు నష్టం జరిగింది అని వాళ్ళు కేసేస్తే ఇబ్బంది పడేది రాష్ట్ర ప్రభుత్వమే కదా. ఆల్రెడీ 700 కోట్లు మనం నష్టపోయినాం కదా. ఇవాళ నువ్వు కోర్టు కచేరీ కేసులు, కేటీఆర్ గారిని జైల్లో వేయాలని సుప్రీంకోర్టులో అడ్వకేట్లు, ఇవన్నీ ఖర్చే కదా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజల సొమ్మే కదా ఇదంతా. మరి దానికోసం మరి నువ్వు బాధ్యునివి కాదా? నువ్వు క్యాబినెట్ ఆమోదం తీసుకున్నావా? 4,000 కోట్లు నువ్వు ప్రపంచ బ్యాంక్ తీసుకున్నావు క్యాబినెట్ ఆమోదం. మేన్హాట్ అనే సంస్థను తీసుకొని వచ్చినావు, పాకిస్తాన్లో అది ఫ్రాడ్ సంస్థ, అది దానికి క్యాబినెట్ ఆమోదం ఉందా? దేనికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదండి? పోనీ స్టేడియంస్ 15 కోట్లు గచ్చిబౌలి స్టేడియం ఫంక్షన్లకు వాడొద్దు, ఓన్లీ క్రీడలకే వాడాలి అని 15 కోట్లు అనౌన్స్ చేసినాం. అనౌన్స్ చేసిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజికల్ కాన్సర్ట్ అనుకుంటే అక్కడనే జరిగింది. క్యాబినెట్ ఆమోదం ఉండేనా? నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ప్రెరోగేటివ్ ఎట్లుంటుందో మంత్రులకు కూడా అదే ప్రెరోగేటివ్ ఉంటుంది. ఇవాళ తెస్తున్న ప్రెసిడెన్స్ ఏదైతుందో, జాగ్రత్త విజయ్ గారు, ఒకటి ఏంటంటే ఒక మంత్రి మంచి పని చేసినందుకు, తన నిర్ణయాలు తీసుకున్నందుకు, స్విఫ్ట్గా నిర్ణయాలు తీసుకున్నందుకు మనము జైలుకు పంపితే రానున్న జనరేషన్స్లో సిస్టంలో మంత్రులు పని చేయడానికి వెనక ముందుగారా? ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడు కక్ష ఉంటుంది అనేది రేపు మనం అది ఒక ట్రెండ్ని సెట్ చేస్తున్నామా? నేను ఒక్కటి మిమ్మల్ని అడుగుతాను, చాలామంది పాపం అమాయకులు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసిర్రు అని అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారిని నిజంగా టార్గెట్ చేసిర్రా? అసలు రేవంత్ రెడ్డి గారు ఆ నల్ల సంచి పట్టుకొని 50 లక్షలతోని కొనుగోలు చేసినప్పుడు వాజ్ ఏ కాంగ్రెస్ లీడర్? హీ వాజ్ ఇన్ టీడీపీ కదా. ఆయనంతట ఆయన డబ్బులు తీసుకొని పోయిండు. అది అసలు ఎవరన్నా డిఫెండ్ చేసే కేసా అది ఈ దేశంలో? కాదు కదా. ఆయన నేరం చేసిండు. నేరం చేసినప్పుడు నువ్వు నా ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు నేను మీ 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 సిస్టమ్ని, మీ ఆఫీస్ని కూల్చాలని ప్రయత్నం చేస్తే మీరు దాన్ని ఫైట్ బ్యాక్ చేయరా? ఖచ్చితంగా చేస్తాం. ఆయనని జైలుకు పంపారు. కానీ కక్ష కాదే. కక్ష ఎప్పుడైతుంది? ఒక కాంగ్రెస్ దిగిపోయిన తర్వాత, మేము వచ్చిన తర్వాత
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జైలుకు పంపిర్రా, బట్టి విక్రమార్క గారిని జైలుకు పంపిర్రా, పొన్నం ప్రభాకర్ గారినా, షబీర్ అలీ గారినా, ఇంకెవరినా, ఎక్స్వైజెడ్ ఎవ్వరు కాదే, వివేక్ గారినా, వ్యాపారాలు చేసుకునే వివేక్ గారినా కాదే, కక్ష లేదు కదా. కానీ ఇవాళ నువ్వు ఏం మొదలు పెడుతున్నావు తెలంగాణలో? చాలామంది మేం కాదు సోషల్ మీడియాలో చూస్తుంటాం, ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో అవుతుంది కావచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇది ఫస్ట్ టైం వింటున్నాం. కక్షపూరిత రాజకీయాలు ఇక్కడ లేకుండే నువ్వు ఇవాళ ఏదైతే డ్రాగ్ చేస్తున్నావో, రేపు మళ్ళా ప్రభుత్వం రివర్సల్ అయితే, సేమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మీరు చేస్తున్న అన్ని స్క్రూటినీ చేయమని అంటారా? ఇది తీరేనా? ఇది సంస్కృతేనా? అసలు ఆ సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను లిస్ట్ అవుటే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఇన్నున్నాయి వాళ్ళ బ్రదర్స్ ఏ విధంగా పనిచేస్తారు. మమ్మల్ని అన్నారండి ఫ్యామిలీ కుటుంబ పాలన అని చెప్పారు. హరీష్ రావు గారు ఉద్యమాల్లో లేరా? కవిత గారు ఉద్యమాలు చేయలేదా? బతుకమ్మ అనే ఒక విప్లవ ఉద్యమం, ఒక సామాజిక ఉద్యమం, ఒక కల్చరల్ రెవల్యూషన్ అయింది. కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి చేసుకున్నామండి. దేర్ కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్. కానీ మీరు ఇవాళ అనుముల తిరుపతి రెడ్డి గారు ప్రోటోకాల్, వెహికల్, కాన్వాయిస్, పోలీస్ కాన్వాయిస్, కలెక్టర్ గారు బయటికి వచ్చి, కలెక్టర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేలు వస్తే కూడా కుర్చీలు వదలరు, నాకు తెలిసి మంత్రులు వస్తేనే వదులుతారు అనుకుంటా, వాళ్ళ జిల్లాకే హెడ్. కానీ తిరుపతి రెడ్డి గారు వస్తే కలెక్టర్ గారు ఆఫీస్ బయటికి వచ్చి మరీ స్వాగతం పలుకుతారు. ఇదే అండి అసలైన కుటుంబ పాలన. తమ్ముని కోసం అమెరికాకు పోయి 1000 కోట్లు చేసుకొని వస్తాను డీల్, అది కుటుంబ పాలన. సో మేము అనేది ఏంటంటే అల్టిమేట్గా ఇగోండి, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మా డిసిషన్స్ కానివ్వండి, తప్పున్నప్పుడు తప్పు ఒప్పుకుంటారు, ఒప్పున్నప్పుడు ఒప్పుకుంటారు. కానీ దాన్ని నేరంలాగా చిత్రీకరించి ఇలా జైలు వేసి దాంతో ఏదో చేయాలనుకుంటే రిప్రెషన్ నుంచి ఎప్పుడైనా కూడా రైజ్ అవుతారు. ఇట్లా బలవంతంగా రిప్రెషన్ చేస్తే మేము భయపడేటోళ్ళం కాదు. అందరం కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళం ఉద్యమాలు చూసినాం, లాఠీ దెబ్బలు చూసినాం, జైలు చూసినాం. సో దీనికి కేటీఆర్ గారు భయపడరు. అల్టిమేట్గా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో అమెరికాకు పారిపోతాడు అని అన్నారు కదా, పారిపోతలేడు, ఎదుర్కొంటుండు, మౌనంగా కూడా ఉన్నాడు. నువ్వు ఎంతకాలం జైలు వేస్తావో జైల్లో పెట్టుకో, బయటికి వచ్చి మళ్ళా ప్రజల అంశాలే మాట్లాడతాడు. 100% ప్రజల ఇష్యూసే మాట్లాడతాడు. మాకు కూడా అదే డైరెక్షన్ ఇచ్చిండు. నా కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజలను ఇబ్బంది పెట్టకండి, శాంతియుతంగా చర్చించండి, నన్నే లాగకండి, ఇదే ఇష్యూని లాగకండి, నేను ఉంటా, నన్ను ఎంతసేపు పెడతారో, లీగల్ ఫైట్ నడుస్తుంటుంది. మీరు మాత్రం ప్రజల ఇష్యూస్ నుంచి ట్రాక్ తప్పకండి, పబ్లిక్ ఇష్యూసే మాట్లాడండి, వాళ్ళ ప్రామిసెస్, వాళ్ళ గ్యారంటీస్ గురించే మాట్లాడండి అని మాకు డైరెక్షన్ ఇచ్చారు. రైట్, లెట్స్ కన్క్లూడ్. కిషన్ గారు, మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం 2 క్వశ్చన్ల విషయంలో. మనం ఇప్పుడు కెమెరాల ముందు లేము, ఓకే, వితౌట్ కెమెరాస్ ఆఫ్ ద రికార్డ్ ఉన్నాం. రైట్, మీరు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పండి, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో ₹1 కూడా అవినీతికి పాల్పడలేదా? పాల్పడలేదు. కన్ఫర్మ్ ఇవ్వండి, గుండె మీద చేసుకొని చెప్పమన్నారుగా. మీరు ఆన్ రికార్డ్ లో ఉన్నారు. ఆన్ రికార్డ్. రేపు రాబోయే రోజుల్లో యాంటీ కరప్షన్ బ్యూరో కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఇదిగో కేటీఆర్ ఈ అవినీతికి పాల్పడ్డాడు అని విట్నెస్ తో సహా ప్రూవ్ చేస్తే వాట్ యు డు? ప్రూవ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? ఐ మీన్ వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు చెప్పండి. 2 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 3 ఏళ్ళు కావచ్చు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి కేసే ఇప్పటికే ఎంతో లాంగ్ అయింది. ఎగ్జాక్ట్లీ. నేను అనేది ఏంటంటే మన దగ్గర ఏమవుతుందో తెలుసా విజయ్ గారు, ఉన్నట్టు చెప్తాను. పర్సెప్షన్స్ ఆర్ ట్రయల్, అన్ఫార్చునేట్, నేను ఒక్కళ్ళని బ్లేమ్ చేస్తలేను, ద మీడియా ట్రయల్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, దేశవ్యాప్తంగా కూడా ద డే 1 పర్సెప్షన్ అనేదే బ్యాటిలే ఫిక్స్ అయిపోయింది ఈ మధ్య. అబ్సల్యూట్లీ. కవిత గారి విషయం బయటికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? ఈడీ యూ ఫెయిల్ టు ప్రూవ్. కరెక్టా కాదా? కానీ నష్టం ఒక రాష్ట్రానికి, మా పార్టీకి మొత్తం జరిగింది. ఎందుకు? ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి మాట్లాడిపోయారండి. మేము అనేది ఏంటంటే ఏసీబీ ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఏ శిక్షకైనా కూడా కేటీఆర్ గారు సిద్ధం. కానీ అది జరిగేది 3, 4, 5 సంవత్సరాల తర్వాత. అవుతుందో కాదో మనకు తెలియదు. కానీ దానికంటే ముందే స్క్రూటినీ, భాష, ఆమెను లిక్కర్ క్వీన్ అని ముద్రేసేసారు, ఈయనను ఇక వాడాల్సిన భాషనంతా చేసేసారు. సో అల్టిమేట్గా లెట్ కోర్ట్ డూ ఇట్స్ జాబ్. అప్పటి వరకు వేరే ఆగొద్దు, ప్రజల అంశాలు ఆగొద్దు. సో మేమేమంటున్నామంటే కోర్టుకు పోయిందే మేము కదా. ఎస్, ఎందుకు ఆ కోర్టునే నిర్ణయించమని చెప్పినాం. ఇవాళ వరకు ఆ కోర్టులో కూడా అవినీత ప్రొసీజరల్ ల్యాబ్స్ అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎవరు? ఏసీబీ వాళ్ళు అండ్ ప్రభుత్వం వాళ్ళు. ఇంకోటి, దీని తర్వాత ఇంకొన్ని కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నారు కదా. యుగంధర్ అనే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారితో వేదికల్లో ఉన్నాడు,
మహేష్ గౌడ్ గారితో కనబడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కనబడతాడు, కాంగ్రెస్ కండువాలో వాళ్ళ ప్రోగ్రామ్స్లో ఉన్న వ్యక్తి పోయి ఓఆర్ఆర్ మీద కేసు వేసిండండి. అంటే ఏంటిది అన్నట్టు, ఈ కేసు అయితే లేదు, ఇంకో కేసు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, కేటీఆర్ గారు అనే వ్యక్తి అది పక్కన పెడదాం, ఒక ప్రజాప్రతినిధి, ఓటర్లు ఉంటారు, వాళ్ళు ఏం కోరుకుంటారు, ప్రజలు సామాన్యులు ఏం కోరుకుంటారు చెప్పండి? ఈ ప్రజాప్రతినిధి నా కోసం బయట ఉండాలి, నా కోసం మాట్లాడాలి. అట్లాంటి వాయిస్ ఉన్న కేటీఆర్ జైల్లో ఉండాలన్నా బయట ఉండాలన్నా? మేమేమంటున్నామంటే నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, దీని మీదే సీరియస్ ఉంటే విచారణ చేపట్టండి. ఆయన అన్నాడు కదా, మీరు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తాను. 82 క్వశ్చన్లు ఇచ్చారు కదా, ఓపికగా ఉన్నాడు కదా. సో జైల్లో పెట్టకండి, లెట్ హిమ్ బి అవుట్ సైడ్. వై నాట్? లెట్ హిమ్ బి అవుట్ సైడ్. ఆయన పాస్పోర్ట్ని తీసుకుంటారా? మీకు అంత నమ్మకం లేకపోతే పాస్పోర్ట్ని కూడా తీసుకోండి. నేను అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, విత్ లిబర్టీ. నేనేమంటున్నానంటే నువ్వు జైల్లో పెట్టకుండా బయట ఉంచి ఆయనను, అప్పుడు చూడు పబ్లిక్ ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. ఒక ప్రజల కోణం నుంచి మనం ఆలోచిద్దాం. జైల్లో పెడితే వచ్చే లాభం ఏంటి చెప్పండి? జైల్లో పెడితే తను సైలెంట్గా ఉంటాడు, లోపట ఉంటాడు. నీకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరు మరి? నిన్ను క్వశ్చన్, గవర్నమెంట్ని వ్యవస్థను క్వశ్చన్ చేసే రిప్రజెంటేటివ్ ఎవరు? వాట్ విల్ యూ గెయిన్? 3 months పెడతావండి, నువ్వు జైల్లో పెడతావు. కానీ అల్టిమేట్గా 5 years తర్వాత కేటీఆర్ నేరస్తుడు కాదు, ఇందులో హీఈస్ క్లీన్ అని తెలిస్తే ఈ 3 నెలలు వాపసు వస్తాయా? రావు. కేటీఆర్ 3 నెలలు వాపసు రాకపోవచ్చు, బీఆర్ఎస్ 3 నెలలు నష్టపోవచ్చు, కానీ ప్రజలు నష్టపోరా విజయ్ గారు? ఒక ఆపోజిషన్ లీడర్ లేకపోతే? అవును. సో అది ఈ ప్రభుత్వం ఆలోచించాలి, కక్ష మానుకోవాలి. ఇందులో మమ్మల్ని మీరు ఎంత క్వశ్చన్ చేస్తున్నారో, దట్ మా చిత్తశుద్ధి ఏందో మేము ఎప్పుడంటే అప్పుడు విచారణ వస్తాం. మేము అడిగింది కూడా మేము విచారణ రామని అనలేదు, అడ్వకేట్ని తీసుకొని వస్తామని ఆ రోజు చెప్పినాం కదా, మేము విచారణకు వస్తాం. కానీ మీరు కూడా ఒకవేళ నిజంగానే దీంట్లో సిన్సియారిటీ ఉంటే ఫేస్ ఇట్ స్ట్రైట్ ఫార్వర్డ్. జైళ్ళల్లో వేసేసి మీ నరేటివ్ని మీరు స్పిన్ చేస్తా, ఆయనను ఇక నేను నేరస్తుడు అని ముద్రేస్తా అంటే అది కుదరదు. టైం విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇట్. ఎగ్జాక్ట్లీ. కేటీఆర్ ఇప్పుడు నేరం రుజువైనటువంటి వ్యక్తి కాదు, దోషి కాదు, కేవలం ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. నాకున్నటువంటి క్రెడిబుల్ నేను అక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. మొన్న ఒక ప్రధాన పత్రిక, ఆంధ్రజ్యోతి అనే పత్రిక, ఫ్రంట్ పేజ్ కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఫోటో వేసి బ్యానర్ ఐటమ్, ఇద్దరు నేరస్తులే. దిస్ ఇస్ ది హెడ్లైన్. ఏ కేసులో అండి? నేరస్తులే అనే పదం, మీరు జర్నలిస్ట్, నేను ఐ కంప్లీటెడ్ మై డాక్టరేట్ ఇన్ జర్నలిజం. నేను అనేది ఏంటంటే ఏ కేసులో వాళ్ళు నేరస్తులుగా ఏ కోర్టు చెప్పిందండి? వాడొచ్చినా ఆ పదం? మీడియా తన పరిధి దాటి మాట్లాడటం అది. మరి ఈ భారతదేశంలో, ఈ ఇంత ప్రజాస్వామ్య దేశంలో ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని తేల్చాల్సింది కేవలం సర్వోన్నత న్యాయస్థానాలు మాత్రమే. మీడియా కాకపోయినా ఇంకెవరు చేసినా కూడా అది ముమ్మాటికి బ్లండర్ మిస్టేక్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కృష్ణ గారు జైలుకి వెళ్ళకూడదు, వెళితే ఎలా ఉంటుందో లేకపోతే వెళ్లకుండా ఎలా ఉంటుందో మీరు చెప్పారు. లెట్స్ కంక్లూడ్ దిస్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నాకున్న క్రెడిబుల్ సోర్స్ ప్రకారము 2-3 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ కేటీఆర్ అరెస్ట్ మాత్రం పక్కా, కేటీఆర్ జైలుకి వెళ్ళటం మాత్రం పక్కా అనేటువంటిది నాకున్నటువంటి సోర్సెస్ చెప్తున్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ దట్, పార్టీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? ఈ పార్టీ కేసీఆర్ గారి డైరెక్షన్స్లోనే నడుస్తుంది. కేటీఆర్ గారు ఏ ప్రోగ్రామ్ టేకప్ చేసినా, హరీష్ రావు గారు ఏ ప్రోగ్రామ్ టేకప్ చేసినా, కవిత గారు ఏ ప్రోగ్రామ్ టేకప్ చేసినా, ఆఖరికి 2nd ర్యాంక్ లీడర్స్ అయిన మేము యంగ్స్టర్స్ ఏం టేకప్ చేసినా, ఇన్ఫ్యాక్ట్ ఐ హవ్ మెట్ కేసీఆర్ గారు కూడా, మీరు అలర్ట్ ఉండండి, పబ్లిక్ ఇష్యూస్ ఎప్పటికప్పుడు టేకప్ చేయండి. చాలామంది ఏమనుకుంటారు అంటే కేసీఆర్ గారు లేరు ఇది అని వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తుంటారు. విజయ్ గారు జ్ఞానం ఉన్నవాళ్ళు, బుద్ధిజీవులు, మీలాంటి అనలైజ్ చేసేవాళ్ళు. కేసీఆర్ ఈజ్ అ మోస్ట్ యాక్టివ్ పొలిటికల్ యానిమల్ ఎవర్ ఎనీవన్ హ్యాస్ సీన్. ఈ రాష్ట్రాన్ని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. హీ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ టాకింగ్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్. సో ఆయన డైరెక్షన్లోనే నడుస్తూనే ఉంటాం. దాని మీద వేరే డిఫరెంట్ ఒపీనియనే లేదు. రైట్. సో రాజకీయ కక్ష కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వీ మస్ట్ వెయిట్ ఫర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద కోర్ట్. సో అప్పటి వరకు తెలంగాణకి ఇప్పట్లో ఎన్నికలు లేవు, అయినప్పటికీ కూడా రాజకీయం చాలా వేడిగా ఉంది. ప్రజల తరపున ఎవరు నిలబడతారో, ప్రభుత్వం ట్రాక్ తప్పుతుందా, ఒకవేళ తప్పితే ప్రతిపక్షం ఏ విధంగా ఉన్నటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. మళ్ళీ కలుద్దాం కృష్ణ గారు. థ్యాంక్స్ ఫర్ ద హాట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.